Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. పుష్ప 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డి గ్రౌండ్స్ లో ప్లాన్ చేసినా కూడా ఇప్పుడు ఫైనల్ గా యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఫిక్స్ అయింది. డిసెంబర్ 1st ఇక్కడ చాలా గ్రాండ్ గా ఈవెంట్ ని పెట్టబోతున్నారు. అండ్ రిలీజ్ ట్రైలర్ ఇప్పటికే రెడీ అవడంతో అదే ఈవెంట్ లో రిలీజ్ చేసినా చేయొచ్చు. నవంబర్ సినిమాలకి ఎంత బ్యాడ్ సీజన్ మరోసారి ప్రూవ్ చేసే ఈ మంత్ లో రిలీజ్ అయిన ఫిల్మ్స్ నిఖిల్ ఎప్పుడో థియేటర్కల్ గా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి రాగా ఇప్పుడు వరుణ్ తేజ్ మట్కా కూడా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఆల్రెడీగా 2 కోట్ల లోపు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈ డిసెంబర్ 5th నుంచి అమెజాన్ ప్రైమ్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. ఇక విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ అండ్ సత్యదేవ్ జీబ్రా సినిమాల్ని కూడా డిసెంబర్ 1st వీక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంటెంట్ లేని సినిమాల్ని ఎంత నేపలా లేవవు, అదే కంటెంట్ ఉన్న సినిమాని ఆపాలన్నా కూడా ఆపలేరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ దుల్కర్ సల్మాన్ ఫిల్మ్స్. ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం వల్ల ఏమో తన సినిమాకి బాక్సాఫీస్ దగ్గర రావాల్సిన రన్ అయితే రాదు. లాంగ్ రన్ ఉంటుంది కానీ అది కంటెంట్ కి దగ్గర కలెక్షన్స్ అయితే అవ్వవు. లక్కీ భాస్కర్ ఓటీటీలో రిలీజ్ అయ్యి కొన్ని రోజులు అవుతున్నా ఓటీటీలో రిలీజ్ అయ్యాక థియేటర్కల్ రన్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. లాస్ట్ 24 hours లో 7,000కి పైగా టికెట్స్ ఒక బుక్ మై షోలోనే బుక్ అయ్యాయి. దీన్ని బట్టే చెప్పొచ్చు థియేటర్ లో ఎంతమంది ఈ సినిమాని మిస్ అయ్యారో. తెలుగు సినిమా అంటూ కా సినిమాని గట్టిగా ప్రమోట్ చేశారు. బట్ ఆ సినిమా ఫస్ట్ వీక్ తర్వాత బాగా స్లో అయింది. అండ్ ఆ ఫస్ట్ వీక్ అంతా లక్కీ భాస్కర్ కి దెబ్బ కొట్టిందని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యాక థియేటర్కల్ రన్ పెరగడం ఒక రకంగా ఇది కూడా ఒక రికార్డ్. గతంలో సీతారామం టైంలో కూడా ఇలానే జరిగింది. కట్ చేస్తే బింబిసారా ఫస్ట్ వీక్ తర్వాత డ్రాప్ అవగా సీతారామం 50 days వరకు ఎక్సలెంట్ గా రన్ అయింది. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి రమణ గోగుల పాడిన సాంగ్ గోదావరి గట్టు ఈ డిసెంబర్ 3న రిలీజ్ అవుతూ ఉండగా ప్రోమోని ఈ రోజు రిలీజ్ చేశారు. అండ్ ఇది విన్న తర్వాత ఒక 20 years వెనకైతే తీసుకెళ్లారు రమణ గోగుల. గోదావరి గట్టు మీద రామసలకావే ప్రోమో సాంగ్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. సాంగ్ రిలీజ్ అయ్యాక పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇలే దళపతి జేసన్ విజయ్ డైరెక్టర్ గా డెబ్యూ అవబోతున్న సంగతి తెలిసిందే. అయితే తన డెబ్యూని సందీప్ కిషన్ తో స్టార్ట్ చేయబోతున్నాడు. తను డైరెక్టర్ గా చేయబోతున్న సినిమాకి సందీప్ కిషన్ ని హీరోగా ఎంచుకున్నాడు జేసన్ విజయ్. తమిళనాడులో సందీప్ కిషన్ కి ఇప్పటికే మంచి గుర్తింపు ఉండగా అది రాయన్ సినిమా తర్వాత ఇంకాస్త పెరిగిందని చెప్పొచ్చు. మూవీ హిట్ అయిందంటే సందీప్ కిషన్ కి తమిళనాడులో కూడా స్టార్డమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చూడాలి మరి ఎలాంటి సినిమాతో వస్తారో. ఈ సినిమా వరకు అయితే విజయ్ ఫ్యాన్ సపోర్ట్ ఫుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ ఇయర్ రిలీజ్ అయిన వాటిలో అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్స్ అంటే ముందు గుర్తొచ్చేది మహారాజా ఫిల్మ్. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రెగ్యులర్ స్టోరీతో వచ్చిన ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో 100 కోట్ల పైన గ్రాస్ కొట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. అయితే రీసెంట్ గా 40,000కి పైగా స్క్రీన్స్ లో చైనాలో రిలీజ్ అవగా ప్రీమియర్స్ నుంచే రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ పోతుంది ఈ ఫిల్మ్. కేవలం ప్రీమియర్స్ తోనే $1 million కి పైగా డాలర్స్ ని కలెక్ట్ చేయగా ఇప్పటికే 2 లక్షల వరకు అడ్మిట్స్ అయితే పడ్డాయి. ఒక తమిళ సినిమాకి ఇది చాలా పెద్ద ఫీట్. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఫుల్ రన్ లో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టేలా కనిపిస్తుంది మహారాజా ఫిల్మ్. టాక్ కూడా చాలా పాజిటివ్ గా వచ్చింది. ఫుల్ రన్ లో ట్రిపుల్ డిజిట్ లో నెంబర్ కనిపించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్తుంది ట్రేడ్. చూడాలి మరి మహారాజా ఎంతవరకు కొల్లగొడతాడు. చైనా టాప్ 10 పై వీడియో కావాలంటే కమెంట్ చేయండి. పుష్పరాజ్ తెలుగు ప్రజల ఆస్తులు దోచుకోవడానికి రెడీ అయ్యాడు. ఏపీ గవర్నమెంట్ జియో పాస్ చేయడానికి ఇంకా టైం ఉన్నా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే పాస్ చేసింది. టికెట్ హైక్స్ అయితే చాలా గట్టిగా పెట్టారు. ఇదే ఇయర్ లో దేవర కల్కి లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కూడా ఏ సినిమాకి ఇంత హైక్స్ అయితే ఇవ్వలేదు. ఈ సినిమా డిసెంబర్ 4న 9:30 PM కి పడే షోస్ తో రిలీజ్ అవుతూ ఉండడంతో ఆ షో నుంచే నెవర్ బిఫోర్ టికెట్ ప్రైజెస్ అయితే పెట్టారు. తెలుగు వాళ్ళకి ప్రీమియర్ షోలు చూడడం పెద్ద కొత్త ఏమీ కాదు. బట్ ఇంత టికెట్ ప్రైజెస్ తో చూడడమే కొత్త. ఈ సినిమా వెళ్లే షోస్ కి $800 టికెట్ హైక్స్ అయితే ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. సో 9:30 PM కి పడే షోస్ మల్టీప్లెక్సెస్ లో $1,239 పెట్టగా సింగిల్ స్క్రీన్స్ లో $1,121 అయితే పెట్టారు. ఇక 1AM and 4AM షోస్ కి కూడా ఇదే టికెట్ ప్రైజెస్ ని పెట్టగా ఫస్ట్ 4 days కి గాను మల్టీప్లెక్సెస్ టికెట్ ప్రైస్ $530, సింగిల్ స్క్రీన్స్ లో $354 అయితే పెట్టారు. ఇక అక్కడి నుంచి 12 రోజుల పాటు ఇదే టికెట్ ప్రైజెస్ ఉండగా ఆ తర్వాత మల్టీప్లెక్సెస్ లో $472, సింగిల్ స్క్రీన్స్ లో $300 అయితే పెట్టారు. 4 weeks తర్వాత ఓటీటీ రిలీజ్ అన్నట్టు ఒక 3 weeks తర్వాత నార్మల్ ప్రైజెస్ అయితే పెట్టబోతున్నారు. మేము ఎన్నో ప్రీమియర్స్ కెళ్ళాం కానీ ఎలాంటి టికెట్ ప్రైజెస్ చూడలేదంటూ గట్టిగా రియాక్ట్ అవుతున్నారు సీనియర్ ఫ్యాన్స్. మరింత టికెట్ ప్రైజెస్ తో మీరే షోకి వెళ్తున్నారో కమెంట్ చేయండి. ఇండియాలో బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ 5 కోట్లకి దగ్గరలో ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ పై రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, చెక్ చేస్తూ ఉండండి. ఇక ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి ఓజీ సినిమా క్లైమాక్స్ లో స్టార్ హీరో ఉండబోతున్నాడంటూ ప్రభాస్ స్టార్ హీరో అంటూ ఇప్పటికే డేట్లు స్టార్ట్ చేసేశారు. బట్ ఇప్పటివరకు మూవీ నుంచి ఏదొచ్చినా అది రూమర్ గానే తీసుకోవాలి. హరిహర వీరమల్లు సినిమాకి ఒక 4-5 రోజుల వరకు షెడ్యూల్ కి పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పగా ఓజీ సినిమాని జనవరి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ జనవరిలోనే ఈ 2 సినిమాలు కూడా ఎండ్ చేయబోతున్నారు కళ్యాణ్ గారు. ఫిబ్రవరి నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ అవుతూ ఉండగా తర్వాత గ్యాప్ తీసుకుని కొత్త సినిమాల్ని స్టార్ట్ చేస్తారు. సినిమాలో కళ్యాణ్ గారు ఉండేదే సెకండ్ హాఫ్ లో. సో క్లైమాక్స్ లో ఒక స్టార్ హీరో ఉన్నాడు అంటే దాన్ని షూటింగ్ స్టార్ట్ చేయడానికి కూడా టైం పడుతుంది. ఒకవేళ అది ప్రభాస్ అయ్యాడంటే మాత్రం ఇండియన్ సినిమా రికార్డ్స్ తిరగబడ్డం పక్కా. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. మహారాజా చైనాలో ఫుల్ రన్ లో అండ్ పుష్ప డే 1 వరల్డ్ వైడ్ గా ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.